రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంత్రి సీతక్క ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటించారు. తిప్పాపూర్ జంక్షన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారని చెప్పారు. స్థానికులమని చెప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు. యాదాద్రి స్పెషల్ యాదాద్రి, భద్రాచలం స్పెషాలిటీ భద్రాచలం ఉంది, తిరుపతిలో ఉండే తిరుపతి, మన రాజన్న గుడిలో ఉండే వేములవాడ రాజన్న గొప్పతనం రాజన్నదే, సమ్మక్క దగ్గర ఉండే సమ్మక్కదే. కాబట్టి మేము మా పూర్వ వైభవాన్ని అంతా ఇప్పుడు ఆ శిలల మీద చెక్కిస్తున్నాం. భవిష్యత్తులో ఎవరు వచ్చి ఆయన చేసిన ఆ గుడుల మీద, ఆ పూజాల మీద రుద్దద్దు. మన పూర్వం నుంచి మన తాతలు ముత్తాతలు ఎట్లా పూజలు చేస్తున్నారో, ఎట్లా మన గతాన్ని మనము గౌరవిస్తున్నామో, పూజిస్తున్నామో అదే ఉండాలని ఈరోజు సమ్మక్క సారమ్మ దగ్గర కూడా ఆ శిలల మీద గుడులు కట్టచ్చు, గుడులు కట్టడం లేదు. ఆ యొక్క దేవుని యొక్క ప్రత్యేకత మరి నిండు పున్నమి వెన్నెల్లో ఆ దేవుని గద్దల మీద ఉంటారు. ఆ వెన్నెల అనేది ఆ 4 రోజులు అక్కడ పడుతుంది. అప్పుడు జనంలో ఉంటారు దేవుళ్ళు, కొంగు బంగారంలా కోరికలు తీరుతా ఉన్నాయి. కాబట్టి మనం కట్టొద్దని మేము కూడా చుట్టూ సాలారం కట్టి ఆ వెన్నెల గద్దల మీదకి వచ్చేటట్టుగానే మరి ప్రాకారం అనేది తయారు చేయడం జరిగింది. ఇక్కడ కూడా సీఎంలకు గతం నుంచి ఏముందో ఒక టీం వేసి రీసెర్చ్ చేసి పాత ఆనవాళ్ళు, పాత పద్ధతులు, పాతయన్ని మీ యొక్క గొప్పతనం, ఇక్కడ గొప్పతనాన్ని ఇక్కడ కాపాడి భవిష్యత్ తరాలకు అందిస్తేనే మన వేములవాడ రాజన్న స్పెషల్ వేరే